హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే బఠానీ చాట్ మీకు చేసి చూపించబోతున్నానండి. అంటే బఠానీ చాట్ ఎప్పుడులా బయట కొన్నట్టుగా కాకుండా ఎప్పుడు మనం ఇంట్లో చేసుకునే ఆయిల్లో ఆనియన్స్ మగ్గించుకుని తర్వాత టమాటా మగ్గించుకుని మసాలాలు యాడ్ చేసి ఈ రకంగా కాకుండా అసలు ఆయిల్ మసాలా అనేది యూజ్ చేయకుండా ఏ రకంగా చేసుకోవాలి ఈ చాట్ మీకు చూపించబోతున్నానండి. సో లేట్ చేయకుండా ఫస్ట్ అయితే మన వీడియోని లైక్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో డెఫినెట్గా మీకు నచ్చుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ ఈ రిచ్ ప్రోటీన్ స్నాక్ ని షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ అయితే ఈ స్నాక్ కి బఠానీని 12 hours సోక్ చేసుకోవాలి. నైట్ పడుకునే ముందు మీరు సోక్ చేసుకుంటే ఇది మార్నింగ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ 12 hours అయితే మాత్రం మస్ట్ గా సోక్ చేసుకోవాలి. అలా సోక్ చేసుకుని నీట్ గా వాష్ చేసుకుని దీన్ని ప్రెషర్ కుక్కర్ లో ఈ రకంగా తీసుకుని సాల్ట్ పసుపు వేసుకుని ఒక 15 విజిల్స్ వస్తే సరిపోతుంది. అప్పుడు ఇది బాయిల్ అయిపోతుంది పూర్తిగాని. మీ ప్రెషర్ కుక్కర్ని బట్టి మీరు తీసుకోండి. చూసారు కదా, ఈ రకంగా ఇది సాల్ట్ పసుపు వేసుకున్న తర్వాత ఈ రకంగా బాయిల్ అయిపోయినాయండి. ఇప్పుడు ఇవి తినడానికి రెడీగానే ఉంటాయండి. ఇలా తీసుకోవచ్చు, పిల్లలు ఇష్టంగా తినేస్తారు ఇవి. కానీ ఇంకొంచెం టేస్ట్ ని పెంచడానికి అలాగే మన డైజెషన్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేయడానికి ఇందులో ఇప్పుడు ఆనియన్స్ అలాగే కొత్తిమీర ఈ రకంగా వేసుకున్నామంటే కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసుకోవడం వల్ల దీని టేస్ట్ బాగుంటుంది. ఇందులో ఉన్న మైక్రో న్యూట్రియన్స్ కూడా మనకి అందుతాయండి. నిమ్మరసం ఒక కాయ నిమ్మరసం అయితే సరిపోతుందండి ఈ క్వాంటిటీ ఆఫ్ చాట్ కి. నెక్స్ట్ సాల్ట్ యాజ్ పర్ టేస్ట్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ సాల్ట్ ముందే వేస్తాం కదా, సో చూసుకుని వేసుకోండి సరిపోకపోతే. నెక్స్ట్ ఇంకో ఇంగ్రీడియంట్ కారం కూడా వేసుకున్న తర్వాత దీంట్లో ధనియా జీరా పౌడర్ వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుందండి. ఈ రకంగా మనకి చాట్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఫైనల్ గా ఇందులో టమాటా ఒకటి యాడ్ చేసుకుంటే పచ్చిదేండి, అది కూడా ఈ పచ్చి టమాటాలో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బ్లడ్ పడడానికి కూడా హెల్ప్ చేస్తుంది పచ్చి బఠానీ ఈ రకంగా ఈ పచ్చి టమాటా తీసుకోవడం వలన. సో మన చాట్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ దీంట్లో ఇలాగా బఠానీని చక్కగా ఇలాగా మంచిగా వెజిటేబుల్స్ తో ఆయిల్ యూజ్ చేయకుండా తీసుకోవడం వలన ఈ బఠానీలోని మన ఎర్ర రక్త కణాలు తయారవడానికి అవసరమైన పోషకాలు ఈ బఠానీలో ఉంటాయండి. సో ఐరన్ డెఫిషియన్సీ అనేది పూర్తిగా పోతుంది ఈ బఠానీని ఈ రకంగా తీసుకోవడం వలన. ఇందులో మనం ఎలాంటి ఆయిల్ మసాలాలు యూజ్ చేయలేదు కాబట్టి. అంతేకాకుండా చాలా మందికి ఇప్పుడు ఎముకలు వీక్ గా ఉంటున్నాయి. అంటే ఎముక నిర్మాణానికి అవసరమైనటువంటి భాస్వరం ఇందులో ఈ బఠానీలో చాలా రిచ్ గా ఉంటదండి. ఈ రకంగా మంచిగా వెజిటేబుల్స్ తో తీసుకున్నప్పుడు దాని వాల్యూస్ ఇంకా డబుల్ అవుతాయి. ఇందులో చాలా రిచ్ గా ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వెజిటేబుల్స్ ఉంటాయండి. పైగా దీనిలో ఉన్న ప్రోటీన్ ఫైబర్ వల్ల ఇది గుండెకి కూడా చాలా మంచి ఆహారం. పైగా ఇది చాట్ ఈ రకంగా చేసుకుని తినడం వల్ల మనకి చాలా సేపు ఆకలి అవ్వదు. సో కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది ఈ రకంగా హెల్దీగా చేసుకోవడం వల్ల. ఇందులో వేసుకున్న నిమ్మరసం, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్, తర్వాత ఈ యొక్క టమాటా ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. సో మన చాట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అది మంచి స్మెల్ వస్తుంది. మనం కలిపేటప్పుడే కూడా నోరు ఊరిపోద్దండి, అంత బాగుంటది. చూసారు కదా ఎంత బాగుందో. కానీ దీన్ని సర్వ్ చేసుకునే ముందు మాత్రం ఈ రకంగా కారపూసతోని కార్న్ చిప్స్ ఉంటాయి, ఆ రెండింటితోని కనుక మీకు సర్వ్ చేసుకున్నట్లయితే దీని టేస్ట్ ఇంకా చాలా బాగుంటది. ఇంక దీని షుగర్ పేషెంట్స్ కూడా బెస్ట్ గా తీసుకోవచ్చు అండి. వాళ్ళకి ఇది తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. అంటే వాళ్ళు ఎస్తమాటికి ఏదో ఒకటి కావాలనుకుంటారు కదా, సో ఇది తీసుకుంటే వాళ్ళకి చాలా బాగుంటుంది, కడుపు నిండుతుంది. పైగా ఎవరైనా పిల్లలు ఇది పప్పు తినము, మాకు పప్పు ఇష్టం లేదు అని అంటారు. పప్పుకు ఆల్టర్నేటివ్ గా ఆ రోజు మీరు ఇలా బఠానీ చాట్ అనేది చేసి పెట్టేస్తే వాళ్ళు ఇష్టంగానో తింటారు. ఆ రోజుకి అవసరమైనటువంటి ప్రోటీన్ ప్లస్ ఫైబర్ ప్లస్ ఐరన్ ఇవన్నీ కూడా వాళ్ళకి బఠానీ చాట్ లోనే అందుతాయండి. ఎక్కువగా ఆడుకునే పిల్లలకి వాళ్ళందరికీ కూడా ఈ బఠానీ చాట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. అయితే ఈ బఠానీ చాట్ ని కొంచెం ఎవరైనా ఇబ్బందిగా ఉంటే ఈ రకంగా సలాడ్ కింద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, క్యారెట్ ఈ రకంగా ఇంకా ఏం వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ వేసుకుని ఒక సలాడ్ లా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ రకంగా మీరు చాట్ లాగన్నా తీసుకోవచ్చు, లేదంటే ఈ రకంగా సలాడ్ లా అన్నా చేసుకోవచ్చు. రెండు వలన కూడా మన డైజెషన్ అనేది ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో చూసారు కదండి, ఈ చాట్ తప్పకుండా మీకు నచ్చుద్ది, ట్రై చేయండి. సలాడ్ కూడా నచ్చుద్ది. ఈ వీడియోని అయితే మాత్రం మీరు ఎక్కువ మందికి షేర్ చేయడం వల్ల ఈ మంచి పాయింట్స్ అందరికీ చేర్చినట్టు అవుద్ది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.